వికసిత్ భారత్ 2047లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో పాస్పోర్ట్ కార్యాలయాన్ని ఆధునీకరణతో కార్పొరేట్ ఆఫీసులుగా తయారు అవుతున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ప్రధానమంత్రి మోడీ సహకారంతో ఏపీ కూడా అభివృద్ధి వైపు పయనిస్తుందన్నారు. రాబోయే కాలంలో అమరావతిలో కేంద్ర విదేశాంగ శాఖ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుందని తెలిపారు. విజయవాడలో ఆధునీకరించిన పాస్పోర్ట్ సేవా కేంద్రం, రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. వైజాగ్ లో పాస్పోర్ట్ సేవా కేంద్రం ఉండడంతో పాస్పోర్ట్ జారీ కావడం ఆలస్యం జరగదని, ఇకపై ఆలస్యం ఉండదని, వారం 10 రోజుల్లో పాస్పోర్ట్ జారీ అవుతుందన్నారు. అందరికీ కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ. ఎందుకంటే విజయవాడ నగరంలో పాస్పోర్ట్ ఇదివరకు సేవా కేంద్రాల్లో ఉండేది. ఇవాళ పాస్పోర్ట్ ఆఫీస్ కూడా ఇక్కడికి వచ్చినందుకు ముందుగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అందరికీ కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి ధన్యవాదాలు. అన్నిటికన్నా ముందుగా ఈ ఆఫీస్ ఓపెన్ చేయడానికి వచ్చిన కీర్తివర్ధన్ సింగ్ గారికి, మా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు సుజనా చౌదరి గారికి, గద్దె రామ్మోహన్ రావు గారికి, అంతేకాకుండా జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి, అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీసర్ హర్షవర్ధన్ చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా ప్యాషనేట్గా వర్క్ చేస్తారు. చక్కటి కేంద్రం చూస్తే పాస్పోర్ట్ ఆఫీస్లో ఏమీ కష్టపడకుండా పాస్పోర్టు తీసుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక రిక్రియేషన్ హాల్, ఏదో సినిమా థియేటర్కో ఎక్కడికో వెళ్ళి ఎంత ఆనందంగా ఫీల్ అవుతారో అదేవిధంగా చక్కగా వచ్చిన పాస్పోర్ట్ హోల్డర్లు అందరూ ఒక పాస్పోర్ట్ ఆఫీసుకు కాదు, ఎక్కడో ఒక కార్పొరేట్ ఆఫీస్కి వచ్చే విధంగా తయారు చేసినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఆంధ్రప్రదేశ్కి 2 పాస్పోర్ట్ ఆఫీసెస్ ఉంటాం, ఒకటి వైజాగ్, ఒకటి విజయవాడ ఉంటాం. చాలా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువగా గల్ఫ్ వెళ్ళే ప్రజలే కాకుండా అమెరికా, యూరోప్లోకి వెళ్ళే ప్రజలు ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. ఈ పాస్పోర్ట్ సేవలు మొన్నటిదాకా 600 ప్రింట్ అయ్యాయి, అది కూడా వైజాగ్ వెళ్ళి వచ్చేది. వాళ్ళ 2000 కెపాసిటీకి వచ్చిందంటే ఇది ఈ సేవా కేంద్రం యొక్క యూజ్ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా పాస్పోర్ట్ కోసం వారం 10 రోజుల మించి ఎక్కువ వెయిట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 3 lakhs పాస్పోర్ట్స్ ఈ ఆఫీస్ నుంచే డెలివరీ అవుతాయి. కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు మన ఇంకొకటే అన్నిటికన్నా ప్రధాని నరేంద్ర మోడీ గారి వికసిత్ భారత్లో భాగం. మనం 247 వికసిత్ భారత్లో భాగంగా అన్ని పాస్పోర్ట్ ఆఫీసులు కూడా చక్కటి కార్పొరేట్ ఆఫీసులాగా తయారవుతున్నాయి. అటువంటి చక్కటి వాతావరణం ఉంటే వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలియజేస్తూ, ఇక అన్నిటికన్నా ముఖ్యంగా రాబోయే కాలంలో మన అమరావతి ప్రాంతంలో ఇవాళ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు ప్రాంతీయ కార్యాలయం ఒకటి ఓపెన్ చేయబోతున్నారు. తప్పకుండా ఆ కార్యాలయం దేశంలో అన్నిటికన్నా అద్భుతమైన ప్రదేశంలో ఈ కార్యాలయం ఉండబోతుంది. దానికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ప్రధానమంత్రి గారికి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఫర్ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసి నన్ను ఈ ఛాన్స్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.